జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీల్లో తల్లో నాలుకలాగా వ్యవహరించే లీడర్స్ కొంతమంది ఉంటారు. వీరే పార్టీకి అత్యవసర సమయాల్లో సలహాలు సూచనలు ఇస్తూ పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ట్రబుల్ షూటర్స్గా నిలుస్తూ ఉంటారు. అటువంటి నేతే బీఆర్ఎస్లో కూడా ఒకరున్నారు. ఆయనే తన్నీరు హరీష్ రావు. కారు పార్టీకి అసలు సిసలైన ట్రబుల్ షూటర్. పార్టీకి పూర్వ వైభవం రావడం కోసం ఆయన తహతహలాడుతున్నారు. మామ కేసీఆర్ కళ్లల్లో ఆనందం చూడటం కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గులాబీ బాస్ కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇంతకీ ఏంటా బాధ్యతలు? అసలు హరీష్ రావు ఏం చేయబోతున్నారు? తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు బద్దలు కొట్టిన సుపుత్రుడు కేసీఆర్ ఇప్పుడు కారు పార్టీ గేర్ మార్చింది. జెట్ స్పీడ్ తో ఉరుకులు పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చవిచూడగా అదే అసంతృప్తిలో ఉండిపోయారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అధికార పక్షం లెక్కలు లెక్కేసేందుకు, క్యాడర్ ని సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు గులాబీ బాస్. ఏప్రిల్ నెలలో నిర్వహించబోయే రాష్ట్ర ప్లీనరీ బాధ్యతలు మొత్తం ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు. దీంతో పాటుగా ఏప్రిల్ నెలలో పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సంస్థాగతంగా నిర్మాణానికి చర్యలు, పార్టీ విభాగాల కోసం శిక్షణ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇక బాధ్యతలు అన్నింటినీ హరీష్ రావు నేతృత్వంలోనే కొనసాగనున్నాయి. తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ప్రాధాన్యతను కేసీఆర్ అనూహ్యంగా పెంచారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్లీనరీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు ఏప్రిల్ 10 నుంచే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టాలని తీర్మానించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించామని, ఈ కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మహిళా కమిటీలు కూడా వేయనున్నట్లు కేసీఆర్ వివరించారు. వీటితో పాటు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలు తూచా తప్పకుండా పాటించే నాయకుడు హరీష్ రావు. పార్టీ ఏ బాధ్యతలు అప్పజెప్పినా 100కు 100% నిర్వర్తించే నేత, ప్రజా గొంతుక, ప్రజల నాయకుడు హరీష్ రావు. 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కు కుడి భుజంగా, తలలో నాలుకలా ఉంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక బాధ్యతను హరీష్ రావుకి అప్పగించేవారు కేసీఆర్. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికను గెలిపించుకొని వచ్చేవారు హరీష్ రావు. పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ వేడుకలు ఏడాది మొత్తం నిర్వహించాలని కేసీఆర్ వెల్లడించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటుగా పార్టీ సభ్యత్వంపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్. ఏప్రిల్ నెల నుంచి ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకే అప్పగించారు కేసీఆర్. దీనితో పాటుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సభ్యత్వ నమోదు ప్రక్రియను హరీష్ రావుకే అప్పగిస్తున్నారు కేసీఆర్. హరీష్ రావుతో పాటుగా కొందరు ఈ కమిటీలో ఉంటారు. అలాగే ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు సైతం భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధం చేస్తోంది ఈ కమిటీ. కష్టకాలంలో పార్టీకి అన్ని విధాలుగా అండదండగా హరీష్ రావు కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా, రాష్ట్రంలో అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండే విధంగా హరీష్ ఆ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు తన్నీరు హరీష్ రావు. అవకాశం దొరికిన ప్రతి వేదికను వినియోగించుకుంటున్న ఆయన ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా రైతులు, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. ఒక్క ఓటమికే కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని తెలంగాణను సాధించి అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ.
ఇప్పుడు ఆ పార్టీకి పూర్వ వైభవం తేవాలని అధినేత పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు కీలక బాధ్యతలు చేపడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వంపై కత్తులు ఎక్కుపెట్టేందుకు సిద్ధమయ్యారు.